ఈరోజు నేను ఈ వీడియోలో ఫ్రెండ్ సర్కిల్ చిన్నగానే ఎందుకు ఉండాలో, అలాగే పునర్జన్మలు నిజమో కాదో, అలాగే పెళ్లి చేసుకోవడానికి ఇప్పుడున్న అమ్మాయిలు పెడుతున్న వింత వింత కండిషన్స్, ఇంకా ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను. ఈ వీడియో అయ్యేసరికి మీరందరూ ఒకటే అంటారు, హాయ్ హలో నమస్తే, నేను మీ గురుప్రసాద్ పోతరాజు. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, కామెంట్ చేసి, కింద ఉన్న బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న నోటిఫికేషన్స్ ఆల్లో ఉంచుకోండి. దీనివల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. టుడే టాపిక్, ఫ్యాక్ట్ నెంబర్ 1, పునర్జన్మ. మనలో చాలామందికి దీని మీద నమ్మకం ఉంటుంది. చావు మనిషి శరీరానికి తప్ప ఆత్మకి కాదు అని, ఆ ఆత్మ మళ్ళీ మరొక జన్మ ఎత్తుతూ ఉంటుందని, ఇది ఒక సైకిల్లా జరుగుతూ ఉంటుందని ప్రపంచంలో చాలా మతాల్లో, చాలా ప్రాంతాల్లో చాలామంది ప్రజలు నమ్ముతూ ఉంటారు. మరికొందరేమో ఈ జన్మలో ఎవరైనా ఒకరు తీరని కోరికలతో చనిపోతే ఆ కోరికలు నెరవేర్చుకోవడానికి మనిషి యొక్క ఆత్మ మరొక జన్మ ఎత్తుతుందని చాలామంది నమ్ముతారు. మరి మీలో ఎంతమంది వీటిని నమ్ముతారో కానీ మనకు పునర్జన్మ ఉంది అని రుజువు చేసేలా ఒక సంఘటన జరిగింది. అది ఎక్కడో కాదు, మన దేశంలో ఢిల్లీలో జరిగింది. అసలు వివరాల్లోకి వెళ్తే ఇది ఇప్పుడు జరిగిన సంఘటన కాదు, దాదాపు 100 సంవత్సరాల కిందట జరిగిన సంఘటన. మన దేశానికి ఇంకా స్వాతంత్రం కూడా రాలేదు. అంటే 1926వ సంవత్సరంలో డిసెంబర్ 11న ఢిల్లీలో నివసిస్తున్న ఒక కుటుంబంలో ఒక అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయికి వాళ్ళ తల్లిదండ్రులు శాంతిదేవి అని పేరు పెట్టారు. ఆ అమ్మాయి పుట్టిన 4 ఏళ్ల వరకు అంతా బాగానే ఉంది. కానీ అప్పటి నుంచి మొదలైంది అసలు కథ. ఒకరోజు ఉన్నట్లు ఉండి ఆ 4 ఏళ్ల పాప తన తల్లిదండ్రులతో, మీరు నా వాళ్ళు కాదు, నా పేరు లుగ్దుదేవి, నాకు వేరే కుటుంబం మొదల్లో ఉంది, అక్కడ నాకు భర్త పిల్లలు కూడా ఉన్నారు, అక్కడికి నన్ను పంపించి వేయండి అని అడగడం మొదలుపెట్టింది. మొదట్లో చిన్నపిల్ల కదా, తెలిసి తెలియక మాట్లాడుతుంది అని అనుకున్నారు అంతా. కానీ శాంతిదేవి అలా చెప్పడం రోజు రోజుకు ఎక్కువ చేస్తుందే కానీ ఆపడం లేదు. తాను ఇలా మాట్లాడుతుంటే తన ఇంటి చుట్టుపక్కల వారు, తమ బంధువులు వారి కుటుంబాన్ని ఒకలా చూడడం, ఎలా పడితే అలా మాట్లాడుకోవడం చేసేవారు. ఇంకా ఎలాగైనా సరే ఈ పిల్ల నోరు మూయించాలని శాంతిదేవి తల్లిదండ్రులు తమకు తెలిసిన ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడ ఆ పిల్లని టెస్ట్ చేసిన డాక్టర్ ఆమె చెప్పేవి చిన్నపిల్లల మాటల్లా లేవు అని, అన్నీ పక్కాగా చెప్తుందని కనుక్కున్నాడు. అసలు 4 ఏళ్ల చిన్న వయసులో అన్ని మాటలు ఎలా మాట్లాడుతుందని కూడా అన్నాడు. అప్పటితో ఆ వార్త ఒక గాలివానల దేశం మొత్తం తెలిసింది. ఆమె చెప్పే విషయాల్లో ఎంతవరకు కరెక్ట్ ఉంది అని తేల్చడానికి 15 మందితో కూడిన ఒక ప్రత్యేక బృందం పరిశోధన ప్రారంభించారు. అందులో కీర్తి స్వరూప్ అనే సైకాలజిస్ట్ కూడా ఉన్నాడు. ఆ దర్యాప్తు బృందం శాంతిదేవి చెప్తున్న దాంట్లో నిజమెంతో తెలియాలి అని, తెలుసుకోవాలని గత జన్మలో నువ్వు ఉంటున్న అడ్రస్ ఇవ్వమని అడిగారు. ఆమె ఇచ్చింది. తరువాత వీళ్ళు శాంతిదేవి చెబుతున్న వివరాలతో ఒక ఉత్తరం రాశారు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే వీళ్ళు రాసిన ఉత్తరానికి కొన్ని రోజుల తర్వాత రిప్లై వచ్చింది. అప్పుడు అర్థమైంది ఆమె చెప్పే మాటల్లో నిజం ఉంది అని. అలాగే ప్రస్తుత జన్మలో ఆమె తల్లిదండ్రులైన వివరాలు కూడా సేకరించారు. వీరు ఢిల్లీలో ఉంటున్న చిరునామాకి, శాంతిదేవి చెప్తున్న చిరునామాకి దాదాపు 500 కిలోమీటర్ల దూరం ఉంది. ఆ చిరునామా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మధురలో ఉంది. శాంతిదేవి తన తల్లిదండ్రులకి మధురకి అసలు సంబంధమే లేదని, వీళ్ళు ఆ ఊరికి ఒక్కసారి కూడా వెళ్ళలేదని నిర్ధారించారు ఆ పరిశోధక బృందం. ఆమె ప్రకారం గత జన్మలో తన పేరు లుగ్దుదేవి అని, తన భర్త పేరు కాంజిమాల్ చౌబే అని, తాను తన భర్తకు 2వ భార్య అని, తనకు 2 పిల్లల సంతానం ఉందని తెలుసుకున్నారు. కానీ ఒకరోజు అనుకోకుండా జరిగిన ప్రమాదం కారణంగా తాను చనిపోయిందని, కానీ తన భర్త మీద, పిల్లల మీద ఉన్న విపరీతమైన ప్రేమ కారణంగా తాను మళ్ళీ జన్మ ఎత్తిందని తెలుసుకున్నాక ఎవరికీ నోట మాట రాలేదు. ఆమెను చూసిన ప్రతి ఒక్కరికి మన హిందూ సంప్రదాయాలు నిజమే అని, మనిషికి పునర్జన్మ ఉంది అని నమ్మవలసి వచ్చింది. ఫ్యాక్ట్ నెంబర్ 2, మాట చెప్పడం కాదు, ఆ మాటకు కట్టుబడి ఉండాలి. జీవితాంతం ఆ మాట మీద నిలబడి ఉండాలి. కానీ ఈ రోజుల్లో అలా ఎంతమంది ఉంటున్నారు? 100కి 99 మంది కూడా ఉండడం లేదు. కొందరు మాత్రమే అలా ఉంటున్నారు. అలాంటి వారిలోకి వస్తుంది ఒక జంట. అసలు వివరాల్లోకి వెళ్తే కేరళలోని వయనాడ్ జిల్లా చూరాలాల్ మడ గ్రామానికి చెందిన జాన్సన్ అనే వ్యక్తి
స్థానిక కార్ల క్లీనింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతను అదే ఊరిలో ఉన్న శృతి అనే అమ్మాయి ప్రేమించుకుంటున్నారు. శృతి కూడా స్థానికంగా ఉంటున్న ఒక ఆసుపత్రిలో అకౌంటెంట్గా పనిచేస్తుంది. వీళ్ళిద్దరి మతాలు వేరు అయినా వారి తల్లిదండ్రులు పెద్ద మనసుతో అంగీకరించారు. అలా జూన్ 2న వీరి నిశ్చితార్థం జరిగింది. డిసెంబర్లో పెళ్లి జరిగేలా ఏర్పాటు చేశారు. కానీ అనుకున్నది అనుకున్నట్లు జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది? సరిగ్గా నెల రోజుల తర్వాత అంటే జూలై నెలలో కేరళలోని వయనాడ్ జిల్లాని వరదలు ముంచెత్తాయి. ఆ వరదల్లో శృతి కుటుంబంలో ఆమె తల్లిదండ్రులతో పాటు మొత్తం 9 మంది గల్లంతయ్యారు. అందరినీ ఆస్తుల్ని పోగొట్టుకుని శృతి ఒంటరిదైంది. కానీ అదే సమయంలో ఆమె స్నేహితుడు జాన్సన్ మాత్రం ఆమెను ఒక్క క్షణం కూడా చేయవీయలేదు. ఆ వరదల్లో గల్లంతైన శృతి తల్లిదండ్రులు మరియు బంధువులను వెతుకులాడడంలోనూ అధికారులను ఆదా తీయడంలోనూ ఆఖరికి ఆమె బంధువుల అంత్యక్రియల్లోనూ ఆమె పక్కనే ఉన్నాడు. ఒక్క నిమిషం కూడా ఆమె చేయిను విడిచిపెట్టలేదు. ఆ ప్రాసెస్లో తన ఉద్యోగం కూడా పోయింది. ఇలా ఎన్ని కష్టాలు వచ్చినా తను నమ్ముకున్న శృతిని వదలకుండా బంధం అంటే ఎలా ఉండాలో చెప్పాడు. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఒకప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు మగపిల్లల డామినేషన్ ఉండేది. పెళ్లి చేసుకునేటప్పుడు అమ్మాయి తరపు వారు కట్నం కింద ఇల్లు, పొలాలు, బంగారం, ఆస్తులు ఇవ్వడానికి అనేక కష్టాలు పడేవారు. అంతేకాదు ఆడపిల్ల కట్నాలు, సారీలు అంటూ ఏవేవో ఉండేవి. వీటి వల్ల అమ్మాయి కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పెళ్లి చేసుకునేటప్పుడు అబ్బాయి కాదు అమ్మాయిల గొంతెమ్మ కోరికలు ఎక్కువ అవుతున్నాయి. దీనివలన అబ్బాయికి అమ్మాయిలు దొరకడం కష్టంగా మారింది. అమ్మాయి తరపు వారు ఇప్పుడు ఎన్నెన్నో కోరికలు కోరుతున్నారు. పెళ్లి చేసుకునే అబ్బాయిలకు లక్షల జీతం వస్తుందా లేదా, సొంత ఫ్లాట్ ఉందా లేదా, పొలాలు ఉన్నాయా లేదా, ఇవన్నీ చూసిన తర్వాత కూడా పిల్లని ఇవ్వడం లేదు. అలాంటిదే ఒక న్యూస్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. ఉత్తరాదికి చెందిన ఒక అమ్మాయి పెళ్ళయ్యి భర్తతో విడాకులు తీసుకుని ఉంది. బీఈడీ డిగ్రీ చదువుకుంది. సంవత్సరానికి 1.3 లక్షలు సంపాదిస్తుంది. అంటే నెలకు 10,000 కూడా రాదు. ఇప్పుడు ఆ మహిళ రెండో పెళ్లి చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది. ఆ మహిళ రెండో పెళ్లికి పెట్టిన కండిషన్స్ చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. తనకు వచ్చేవాడు MBA కానీ MS కానీ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉండాలని, అలాగే అమెరికా లేదా యూరోప్లో పనిచేస్తూ ఉండాలని, 30 నుంచి 50 లక్షల ప్యాకేజీ ఉండాలని అంటుంది. అంతేకాదు సొంతంగా 3 BHK ఫ్లాట్ ఉండాలని, తనకు తల్లిదండ్రులు ఉండకూడదని, ఒకవేళ ఉన్నా తనతో ఉండకూడదని, కానీ ఆమె తల్లిదండ్రులు తనతో ఉంటారు అని అంటుంది. అంతేకాదు తాను ఏ పని చేయనని, ఇంట్లో తనకు పనులు చేయడానికి ఎప్పుడూ ఒక మనిషి తోడు ఉండాలని, అంతేకాదు తనకు రెండో పెళ్ళి అయినా ఇప్పుడు తనకు కాబోయే వాడికి పెళ్ళి అయి ఉండకూడదని కండిషన్స్ పెట్టింది. ఇది విన్న తర్వాత నాకు నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాలేదు. ఇలాంటి ఒక ప్రపోజల్ మీ లైఫ్లోకి వస్తే మీరు ఏం చేస్తారో కింద కామెంట్ చేయండి. అప్పుడు తెలుస్తుంది అబ్బాయిల పరిస్థితి ఎలా ఉందో. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఒకప్పుడు సైన్సు పరిధి తక్కువగా ఉన్నప్పుడు, అసలు లేనప్పుడు ఈ భూమి మీద ఏమైనా కొత్తగా కనపడితే చాలు, లేదా ఏదైనా ఒకటి కొత్తగా ఉంటే చాలు, ఉన్నవి లేనివి కల్పించి చెప్పేవాళ్ళు. కొందరైతే వాళ్ళ అవసరాలకి, ప్రజల్ని దోచుకోవడానికి కొన్ని అభూత కల్పనలు సృష్టించేవారు. కానీ కొన్ని రోజుల తర్వాత సైన్స్ కొద్దిగా అభివృద్ధి చెందడం మొదలుపెట్టాక కొన్ని మూఢనమ్మకాలు, అభూత కల్పనలు ఒక్కొక్కటిగా చిక్కుమిడి విడిపోవడం మొదలైంది. అవును, శాస్త్రవేత్తల నిరంతర అధ్యయనం చేయడం వలన ప్రపంచం కొత్తగా అర్థమవుతుంది. మొన్నటి వరకు వేటినో చూసి ఏవో భయాలు పెట్టుకున్న వారే ఇప్పుడు భయపడ్డం మానేసి కొత్తగా ఆలోచించడం మొదలుపెట్టారు. నిజానికి ఇది మంచి పరిణామమే. ప్రతిదీ ఆలోచించి చూడడం మొదలు పెడితే ప్రతి ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. అలా చేయడం వల్లనే నేడు సమాధానం లేని ఎన్నో విషయాలకి సమాధానం దొరకడం మొదలైంది. ఒకప్పుడు మన కంటి ముందు కనపడుతున్న హరప్ప, ఈజిప్ట్, మెసొపొటేమియా నాగరికతలకు చెందిన కట్టడాలు చూసి చూడనట్లు వదిలేశారు. 19వ శతాబ్దంలో వీటిని అధ్యయనం చేయడం మొదలుపెట్టాక వీటి వెనుక ఉన్న చరిత్ర, ఆ కాలం నాటి మానవుల జీవితం ఎలా ఉండేదో ఇప్పటి వరకు తెలిసింది. అలాగే చరిత్రలో కొన్ని దశాబ్దాల కిందటి వరకు కొందరు ఎందుకు చనిపోతున్నారో కూడా కనుక్కోలేకపోయారు. కానీ ఇప్పుడు తవ్వకాలలో దొరుకుతున్న ఆ కాలం నాటి అస్థిపంజరాలు అధ్యయనం చేసి ఇప్పుడు అలాంటి వ్యాధులు వస్తే ఏం చేయాలో మందులు కనిపెడుతున్నారు. అంతేకాదు ఒకప్పుడు మన భూమి ఒకటి మాత్రమే అని, మన భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడని అనుకునేవారు. కానీ ఆ తర్వాత జరిగిన పరిశోధనలో మన భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని, భూమి మాత్రమే కాదు ఇంకా కొన్ని గ్రహాలు తిరుగుతున్నాయని, ఇలాంటి వ్యవస్థలు మన విశ్వంలో కొన్ని కోట్లు ఉన్నాయని కనుగొంటున్నారు. అంతేకాదు ఒక ఊరి నుండి మరొక ఊరికి పోయే విధంగా ఇప్పుడు చంద్రుని మీదకి పోయే రోజులు కూడా దగ్గరలో ఉన్నట్లు చెబుతున్నారు.
ఒకప్పుడు ఆపరేషన్ చేసి ఒక వ్యక్తి అవయవాలు మరొక వ్యక్తికి పెడితే పనిచేస్తాయో లేదో అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఏకంగా పంది గుండెను మనిషికి పెట్టే అంత అభివృద్ధి సాధించారంటే అది ఎంత సైన్స్ వల్లనే కదా. అంతేనా, భవిష్యత్తులో మనిషికి మరణం లేకుండా చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి కూడా ఒక థియరీ కూడా చెప్తున్నారు. మనిషి మనుగడకి ముఖ్య కారణమైన గుండె, ఊపిరితిత్తులు, మెదడు లాంటి ముఖ్యమైన వాటిని కణ విజయం జరగదు. అందుకే ఒకరు చనిపోయినా కూడా ఇవి వేరే వారి శరీరంలో కూడా పనిచేస్తాయి. మన శరీరంలో కణ విభజన జరిగే భాగాలను యంత్రాలతో చేసి పైన చెప్పిన వాటిని ఆ యంత్ర శరీరంలో మారితే మనిషికి ఆయుష్ పెరుగుతుందని అని అంటున్నారు. అంతేకాదు, భవిష్యత్తులో వనరుల కొరత కారణంగా మన భూమిని వదిలి మన పక్కన ఉన్న అంగారక గ్రహంపైకి పోవాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలా సైన్సు అభివృద్ధి చెందుతూ ఉంటే మనిషి ఊహలు కూడా కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నాయి. చూద్దాం మన సైన్స్ ఎంతవరకు వెళ్తుందో, మనం ఎంతవరకు వెళ్ళి ఆగుతామో. ఫ్యాక్ట్ నెంబర్ 5. మన టాలీవుడ్ ఫిలిం డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారి ఒక వాయిస్ ఓవర్ తెగ వైరల్ అయింది ఒకప్పుడు. అది ఏంటి అంటే, మన బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అంటే టక్కున చెప్పేంత తక్కువ మంది ఉండాలి, కానీ అందరూ మన ఫ్రెండ్స్ అని అనుకుంటే మనంత బుర్ర తక్కువ ఎదవ ఎవడు ఉండడని. అవును, పూరి జగన్నాథ్ చెప్పేవన్నీ ఎప్పుడు నగ్న సత్యాలే. ఆయన చెప్పినట్లే ఎప్పుడూ ఫ్రెండ్ సర్కిల్ చిన్నగానే ఉండాలి. మన జీవితంలో చాలా ఎక్కువ మంది ఉంటే, వాళ్ళు అంతా మన చుట్టూ ఉంటే మనకు గొప్పగా అనిపించవచ్చు. కానీ అందరితో రిలేషన్ మెయింటైన్ చేయాలి అంటే అది చాలా కష్టం మాత్రమే కాదు, వారిని సరిగ్గా అర్థం కూడా చేసుకోలేము. అసలు ఎవరు ఎలాంటి వారో తెలియాలి అంటే వారితో టైం స్పెండ్ చేస్తేనే కదా తెలిసేది. ఎక్కువ మంది ఉండడం వలన ఎవరు ఎలాంటి వారో తెలుసుకోవడం కష్టం. అందుకే ఫ్రెండ్ సర్కిల్ వీలైనంత తక్కువగా ఉండాలని అంటున్నారు. అప్పుడు ఒకరి గురించి పూర్తిగా తెలిసినప్పుడు, వారితో ఎక్కువ సమయం స్పెండ్ చేసినప్పుడు వారితో ఫ్రెండ్షిప్ రిలేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత స్నేహం మీ మధ్యన ఉంటుంది. మనకు కష్టం వస్తే నేను ఉన్నాన్రా అని ముందుకు వచ్చే ఫ్రెండ్ ఒకడుంటే చాలు. అలా కాకుండా అవసరం తీరిపోయాక అసలు రంగు చూపించే వాళ్ళు మనకు ఎంతమంది ఉంటే ఏం ప్రయోజనం. అందుకే అందరితో కలిసి ఉండండి, కానీ సాధ్యమైనంత వరకు తక్కువ స్నేహితులను, అది కూడా మంచివారిని స్నేహితులుగా ఉంచుకోండి. వారితో ఆ స్నేహం జీవితాంతం ఉండేలా చూసుకోండి. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. నాకు తెలిసి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి, కామెంట్ చేసి, కింద ఉన్న బెల్ బటన్ నొక్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కూడా ఆల్లో ఉంచుకోండి. అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీకు కనుక ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఇంకో టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్. బై బై.